టీడీపీ కార్యకర్త దారుణ హత్య. వినుకొండలో కొబ్బరి బోండాల కత్తితో మాటు వేసి నడి రోడ్డుపై విచక్షణారహితంగా దాడి. వందల మంది జనసందోహం సమక్షంలో పాశవిక ఘటన. వినుకొండలోనే ఎస్పీ భారీగా పోలీసులు అయినా నిర్భయంగా హత్య. పూర్తి విచారణ చేయకుండా వ్యక్తిగత కక్షలే కారణమని ప్రకటించిన కొత్త ఎస్పీ అంటూ నిందితుడు పట్టణ తెలుగు యువత నేత తమ్ముడు. ఘోరం, దారుణం, అత్యంత దుర్మార్గం, మాటల కందని మహాక్రౌర్యం. నారావారి ఏలుబడిలో నరనరాన ఉన్మాదాన్ని నింపుకున్నట్టు పసుపు గుండాలు పెట్టిరేగిపోతున్నారు. పల్నాడులో అందరూ చూస్తుండగా నడి రోడ్డుపై టీడీపీ కార్యకర్త కొబ్బరి బోండాల కత్తితో తెగబడ్డాడు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తను అత్యంత దారుణంగా నరికేశాడు. పసుపు గుండాల బరితెగింపునికి ఈ ఘటన పరాకాష్ట. రాష్ట్రంలో 40 రోజులుగా అమలవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది. హత్యలు, దాడులు, గృహదహనాలు, ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తుల విధ్వంసాలతో రాష్ట్రం అట్టుడికిపోతుంది. పచ్చముట్టాలకు శాల్యూట్ చేస్తూ పోలీస్ యంత్రాంగం పక్కకు తప్పుకుంది. టీడీపీ రౌడీలు ఆయుధాలను చేతబట్టి కాలకేయుల్లో దాడులకు తెగబడుతున్నారు. ఇది చంద్రబాబు రాక్షస పాలనలో ఏపీ ముఖ్య చిత్రం. రెడ్ బుక్ రాజ్యాంగంతో నెలకొన్న అరాచక రాజ్యం అంటూ వరుస హత్యలు, దాడులతో పెట్టరేగిపోతున్నారు అన్నటువంటి వార్తని ఇది రాసుకొచ్చారు. అయితే ఇక్కడే అసలు విషయం ఏంటంటే, ఈనాడు ఇప్పుడు మనం చూసాం కదా, ఫ్రంట్ పేజీ కానీ బ్యాక్ పేజీ కానీ ఎక్కడా కూడా ఈ హత్యకు సంబంధించినటువంటి వార్త రాలేదు. అందరు జ్యోతిలో వస్తుందో లేదో చూద్దాం. అందరు జ్యోతి చూస్తే కూడా సేమ్, ఎక్కడ ఫ్రంట్ పేజీలో కానీ బ్యాక్ పేజీలో కానీ బ్యాక్ పేజీలో వేశారు. చివరి నడి రోడ్డుపై నరికేశారు. ఇంతే, ఇందులో పార్టీ లేదు, ఏమీ లేదు. ముందు చేయి నరికి ఆ